అందరికీ నమస్కారం. జీవాత్మ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు నాగమల్లి సూర్యనారాయణ స్వామి. మా తండ్రి గారి పేరు డాక్టర్ నిర్మలానంద కోనయ్య స్వామి. మాది వంశపారంపర్య ఆయుర్వేద వైద్యం. అయితే ఫోన్ చేస్తూ ఉన్నట్లే కొంతమంది గురువు గారు మీరెక్కడ మంది ఎక్కడ అంటున్నారు. మాది సత్యసాయి జిల్లా కదిరి దగ్గర నల్ల చెరువు, ఆంధ్రప్రదేశ్. మళ్ళీ చెప్తున్నాను వినండి, ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా కదిరి దగ్గర నల్ల చెరువు. అయితే ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చాను, మీకు ఒక మంచి ఔషధాన్ని తెలియజేయాలని. నాకు తెలిసినటువంటిది, మా తాతగారి కా నుంచి వచ్చినటువంటిది, పురాతనమైనటువంటిది ఈ దివ్యమైన ఔషధం. ఈ ఔషధం దేనికి పనికొస్తుంది అనుకుంటున్నారు? మోకాళ్ళ నొప్పులకి. ఈరోజు ఎందుకంటే చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు 18-19 ఏళ్ళ వయసు అయిందనుకోండి, మోకాళ్ళ నొప్పులు. అదేగాక మనం ఎక్కువ జర్నీలు చేయడము, ట్రావెల్ చేయడము, పనిలో ఒత్తిడి కావడము. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉన్నారనుకోండి, కూర్చొని లేవరు. ఎందుకంటే కీళ్ళు అక్కడక్కడే పట్టకపోయి డాక్టర్ల దగ్గరకు పోయినామనుకోండి, మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయింది, మీకు కీళ్ళు ఆనుకునేవి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. కాబట్టి మోకాళ్ళ నొప్పులకి, మోకాళ్ళలో గుజ్జు వచ్చేకి మంచి ఔషధం. దీనికి మనకు కావలసిన మూలిక ఏమి, ఆ మూలికను మీకు నేను తెలియజేస్తున్నా. ఇది చూడండి, ఈ మూలిక ఇది గారమాను అంటారు. ఇది బాగా 5 నుంచి 7 అడుగుల దాకా పెరుగుతుంది. పెద్ద వృక్షం అవుతుంది, ఏం పర్వాలేదు. చూడండి, చుట్టూ కంపలు ఉంటాయి. ఇలా చూసేకి ఇది మంగ చెట్టు లాగా ఉంటుంది, కానీ ఆకులు ఇలా ఉంటాయి, బాగా మందంగా ఉంటాయి, చిన్న చిన్న ఆకులు. ఇది గారమాను. దీనికి కాయలు వస్తాయండి, ఆ కాయలే గారకాయలు అంటారు. ఆ కాయలు చూడండి ఇలా ఉంటాయి. మీరు బాగా చూసుకున్నట్లయితే ఇవి కాయలు, ఇవి గారకాయలు. ఈ కాయలను మనం ఏం చేసుకోవాలి? మనకు ముఖ్యంగా ఔషధంలో పనికొచ్చేది ఈ గారకాయలే. ఈ కాయలను మనం ఏం చేయాలంటే, బాగా ఇలా పచ్చిగా ఉండేవి తెచ్చుకోవద్దండి. ఇవి 70% కాయలు ఋతువుకు వచ్చినాయి. మనకు ఋతువుకు వచ్చి కొద్దిగా పండు మాగాలి. అంటే కాయలు ఎలా ఉంటాయి? గోధుమ రంగులో ఉంటాయి. మన గోధుమ పిండి ఎలా ఉంటుందో అలా రంగులో ఉంటాయి. లేదనుకోండి, మామిడికాయ మనకు చెట్టుతో ఋతువుకు వచ్చి పండు మాగినప్పుడు ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అలాంటివి తెచ్చుకోండి. అలాంటివి తెచ్చుకున్న తర్వాత పైన పొట్టు తీసేస్తే లోపల చింతపండులాగా జిగురు ఉంటుంది. ఆ జిగురును మీరు కనీసము ఒక 1/4 కిలో సేకరించుకోండి. ఒక 1/4 కిలో సేకరించుకున్న తర్వాత దాంట్లో ఏం చేయాలి? మీరు బర్రె పెరుగు, ఆ గుజ్జును 1/4 కిలో సేకరించుకొని గిన్నెలో పెట్టుకొని దాంట్లోకి ఎనుము, బర్రె అంటే ఎనుముది పెరుగు తీసుకోండి. గట్టి పెరుగు, బాగా నీళ్ళు లేకుండా మనమే కాంచి తోడేసుకుంటే బాగా ఉంటుందండి. ఒకవేళ అనుకూలం లేకపోతే మనం బర్రె పెరుగు ఎక్కడైనా మంచిది పక్కన ఉంటే తెచ్చుకోండి. అలాంటి పెరుగును ఒక 1/2 కిలో, 1/4 కిలో గుజ్జు అయితే 1/2 కిలో బర్రె పెరుగు వేసి మీరు దాంట్లోకి ఒక 50 గ్రాములు చిట్టి ఆముదము నూనె, 50 గ్రాములు ఆముదపు నూనె వేసుకోండి. ఆముదపు నూనె 50 గ్రాములు వేసి చిన్న మంట పైన స్టవ్ మీద పెట్టి, స్టీల్ గిన్నెలోనే, మట్టి పాత్ర సిల్వర్ పాత్ర పెట్టకండి, స్టీల్ గిన్నె తీసుకొని మంచిది ఒక చిన్న స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టి కలదిప్పుతూ ఉండండి. అంతా ఉడికి మైనంలాగా అవుతుంది. అడుగున మాడకుండా చూసుకోండి. మంచిది స్టీల్ది ఏదైనా తీసుకొని కలబెట్టండి, ఏం పర్వాలే. కలబెట్టుకుంటూ వస్తే ఈ పెరుగు అంతా డ్రై అయిపోయి మనకు గుజ్జు మాత్రమే మిగులుతుంది. అప్పుడు దాంట్లో మనం బఠానీ సైజు మాత్రలు చేసుకోండి. బఠానీ సైజు మాత్రలు చేసుకున్న తర్వాత ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, మీరు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి వేసుకున్నారనుకోండి, మనకు సాఫీగా విరోచనం అవుతుంది, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి, మోకాళ్ళలో గుజ్జు వస్తుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి, కింద కనపడేటువంటి నెంబర్కు కాల్ చేయండి. ఇంకా మా ఛానల్ ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఉంది. దాంట్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ చూడండి. నమస్తే.